సంక్షేమం ఓకే కోసం జితేంద్ర కూడా గారు. రుణమాఫీ కానీ చేస్తూ ముందుకు పోతున్నామండి. రైట్ ఓకే. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెబుతూ నరసింహారెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నరసింహారెడ్డి గారు, నిన్న శాసనసభలోనే మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఫాల్స్ అంటూ గవర్నర్ ప్రసంగం సమయంలోనే నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఏంటి? అసలు గవర్నర్ ప్రసంగంలో మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా జీ తెలుగు వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గవర్నర్ గారి ప్రసంగము రాజ్యాంగపరంగా ప్రభుత్వ పాలసీలను సమతుల్యంగా చెప్పాలి. కానీ ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క స్వప్రచార పత్రంలాగా ఈరోజు స్పష్టంగా కనిపించింది. నేనేమంటున్నానంటే, ఇందాక పెద్దలు జితేంద్ర అన్న గారు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పడం ఒక ఫార్మాలిటీనే కదా. అలాగే నరసింహారెడ్డి గారు, డైరెక్ట్ గా మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక ఫార్మాలిటీయే కదా. ఈవెన్ మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాలు కూడా మీ ప్రభుత్వం ఆమోదించినటువంటి మంత్రిమండలి ఆమోదించింది మాత్రమే ఉంటుంది. అక్కడ కొత్తగా ఉంటుంది చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రచార ప్రసంగం ఒక ప్రెస్ మీట్ లాగా అనిపించింది. వాస్తవ పరిస్థితులను పూర్తిగా దాచినటువంటి పరిస్థితి కనిపించింది. రైతుల సమస్యలు కానివ్వండి, సాగునీటి సమస్యలు కానివ్వండి, రైతుల కోసం చేస్తున్నటువంటి విషయాలను ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడము, ముఖ్యంగా వారు ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తామన్నారో ఆ 6 గ్యారంటీల గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడము, దానికి ఒక టైం లైన్ అనేది లేకపోవడం అనేది స్పష్టంగా ఈరోజు కనిపించింది. ఈ రోజు వాళ్ళు ఏదైతే అసెంబ్లీలో గవర్నర్ గారు ప్రసంగం చేశారో అది వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఈ రోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలను ఎక్కడ కూడా వివరించినటువంటి పరిస్థితి కనిపించలేదు. ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు ఏం చేశారనంటే, గవర్నర్ గారితో నిండు సభల అబద్ధాలు, అసత్యాలు వాళ్ళు మాట్లాడిపించినటువంటి పరిస్థితి ఈ రోజు మనందరం కూడా స్పష్టంగా చూసినాం. నేను ఏమంటున్నానంటే, ఉద్యోగస్తుల గురించి ఇందాక జితేంద్ర గారు మాట్లాడారు. వద్దాం, ఆ పాయింట్ దగ్గరికి వద్దాం, ఉద్యోగస్తుల దగ్గర గురించి వద్దాం. నరసింహారెడ్డి గారు, అయితే చిన్న పాయింట్ ఏంటంటే, ఈ మధ్య కొన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితి, గవర్నర్లు ప్రసంగించకుండానే మధ్యలో వెళ్ళిపోతున్నారు. అంటే ఆయా ప్రసంగ పాఠాల్లో కొన్ని అంశాలు మిస్ అయ్యాయనో, లేదంటే కొన్ని అంశాలు చేర్చలేదనో, ఇంకో ఏదో ఒక కారణంతో వెళ్ళిపోతున్నారు. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు కూడా? అంటే పూర్తిగా ప్రభుత్వం పెట్టిందే కాకుండా కొన్ని అంశాలు మిస్ అయ్యాయని గవర్నర్లు కూడా అనుకోవాలా? లేదంటే వాళ్ళకి నచ్చింది ఏమైనా చదవాలా? లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, గవర్నర్ గారికి పూర్తిగా వాళ్ళు ఆ రకంగా బ్రీఫింగ్ అనేది ఇచ్చినారు. వాళ్ళు ఏదైతే రాసి ఇచ్చిరో, ఏదైతే ఉన్నదో అదే వాళ్ళు చెప్పడం జరిగింది. వాస్తవాలను పూర్తిగా దాచినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాము. అక్కడ స్పష్టంగా కనిపించింది ఏంటంటే, పాత పాలనకు కుట్రరం చేసినట్టు కనిపించింది. అందులో కొత్తగా ఏం లేదు. ఏదైతే నేనేమంటానంటే, తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా పునాది వేసింది బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణకు అభివృద్ధి అనేది ప్రారంభం అయ్యింది. నీటి వనరులు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఐటీ కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వము. వీళ్ళు చేసింది ఏం లేదు, 2.5 సంవత్సరాల విలువైనటువంటి కాలాన్ని వృధా చేసిర్రు. ఇందాక జితేందర్ అన్న గారు అన్నారు, అదే విధంగా నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ వరకు తీసుకుపోతామని చెప్పిండ్రు. మరి స్పష్టంగా అక్కడ ఒక కార్యాచరణ అనేది లేదు. ఎప్పుడు తీసుకుపోతారు, ఎట్లా తీసుకుపోతారు, ఏ విధంగా తీసుకుపోతారు, ఏ రంగంలో తీసుకుపోతారు అనేది కూడా ఎక్కడ చెప్పలేదు. సంఖ్యలు చెప్పడం ఒక్కటే కాదు కదా, పని కూడా చెప్పాలి కదా, పాలసీని కూడా వివరించాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ అది ఎక్కడ కూడా కనిపించలేదు. ముఖ్యంగా వీళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చారు కదా, వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పైన ఏ విధమైనటువంటి స్పష్టత లేదు, ఏ విధమైనటువంటి వివరణ లేదు. 6 గ్యారంటీలు అనేది పూర్తిగా విస్మరించారు. అసలు వీళ్ళకే గ్యారంటీ లేకుండా పోయింది, ఇంకా 6 గ్యారంటీలకు దేవుడెరుగు. వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే, ఏదో కాలాన్ని కొనసాగిస్తున్నారు. అదే విధంగా విలువైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క 2.5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసిరు. అప్పులు పెరుగుతున్నాయని వీళ్ళే చెప్తారు, ఆర్థిక నిర్వహణ కష్టంగా ఉందని చెప్తారు, మళ్ళా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నామని వీళ్ళే చెప్తారు. అదే విధంగా గొప్ప హామీలు మాటలు చెప్తుండొచ్చు, కానీ వాటికి సంబంధించి ఆ పనులు కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. విస్మరిస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మహిళల సాధికారత ఒక్క నిమిషం, మహిళల సాధికారత గురించి జితేంద్ర గారు అన్నారు. మహిళల సాధికారత గురించి, మహిళల అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలాంటి పథకాలు వచ్చినాయి ఒక్కసారి వాళ్ళు పరిశీలించుకోవాలి. జనగణన కులగణన చేసినామని చెప్పిరు, కానీ మీరు చేసినటువంటి జనగణన కులగణన
ఈ యొక్క వివరాలను ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఎవరికి కూడా ప్రజలకు అందుబాటులో వాటి వివరాలను ఎందుకు పెట్టలేదు అనేది నేను మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నాను. ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. ఉద్యోగాలకు ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే నోటిఫికేషన్లు జారీ చేసిరో, ఏవైతే టేకప్ చేసిరో అవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలోనే రూపకల్పన చేయబడ్డవి. అవన్నీ అప్పుడే తయారైనటువంటి ఉద్యోగాలను మేమిస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పుకోవడం తప్ప వేరే ఏం లేదు. 420 హామీలు ఇచ్చిరు. వీళ్ళ మేనిఫెస్టో 42 పేజీలు ఉన్నది. కానీ జితేందర్ అని చెప్పింది ఒక 10 సంఖ్యల హామీలు మాత్రమే అమలు చేసిరు. దీంట్లో మరి మిగతా